Welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్ లో మనం సబ్జెక్ట్ వైజ్ అండ్ మంత్ వైజ్ ప్రిలిమ్స్ 2021 కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో జూన్ మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఈ ఇయర్ ప్రిలిమ్స్ 2021 కి ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2019లో వి నో దట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ యాక్ట్ లో ఇన్నర్ లైన్ పర్మిట్ స్టేట్స్ కి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. అంటే సిఏఏ అనేది వాళ్ళ మీద అమలు అవ్వదు అని చెప్పారు. అదే ఇయర్ లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారు విచ్ ఎక్స్క్లూడెడ్ అస్సాం ఫ్రమ్ ఇన్నర్ లైన్ పర్మిట్. అంటే సిఏఏ అనేది అస్సాం మీద అమలు అవుతుంది అని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్పారు. కానీ దీన్ని రెఫ్యూజ్ చేస్తూ 2 స్టూడెంట్ యూనియన్స్ ఫ్రమ్ అస్సాం వెంట్ టు సుప్రీం కోర్ట్ అండ్ ఫైల్డ్ ఎ పిటిషన్. దెన్ 2020లో సుప్రీం కోర్ట్ ఆ పిటిషన్ ని రెఫ్యూజ్ చేసింది. సో ఇది న్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క కాన్సెప్ట్ లోకి చూద్దాం. ఫస్ట్ అసలు ఇన్నర్ లైన్ అంటే ఏంటి? ఇన్నర్ లైన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ విచ్ వాస్ క్రియేటెడ్ టు డివైడ్ ద 2 communities సో దట్ నైదర్ పార్టీ అంటే ఏ పార్టీ అయినా కూడా could go beyond the line without a permission from the appropriate authorities. ఇమాజినరీ లైన్ అని ఎందుకు అన్నారంటే బికాస్ ఆ ఇన్నర్ లైన్ అనేది మనం మ్యాప్ మీద ఫిజికల్ గా చూపిలేం, లైక్ దిస్ ఈస్ ద లైన్ అని చెప్పి. సో అందుకనే అది ఇమాజినరీ లైన్. అండ్ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈ ఇన్నర్ లైన్ అనేది దేన్ని సపరేట్ చేస్తుంది అంటే ట్రైబల్ పాపులేటెడ్ హిల్లీ ఏరియాస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ నుంచి ప్లెయిన్ ఏరియాస్, మిగతా రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న ప్లెయిన్ ఏరియాస్ రెండింటిని ఇన్నర్ లైన్ అనేది సపరేట్ చేస్తుంది. సో ఇది ఇన్నర్ లైన్ కాన్సెప్ట్. నౌ ఇన్నర్ లైన్ అనేది ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది అండ్ ఎవరు తీసుకొచ్చారు అనేది చూద్దాం. వేర్ ఈస్ ద ఒరిజిన్? ఇన్నర్ లైన్ పర్మిట్ కాన్సెప్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అండ్ ఇట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873. ఈ పేరును చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం దీన్ని డీకోడ్ చేద్దాం. బెంగాల్ కి నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కి కదా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఉంది. బెంగాల్ కి నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనేది ఎటువైపు ఉంది అంటే ఈస్టర్న్ రీజియన్ వైపు ఉంది. సో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ దాని యొక్క రెగ్యులేషన్, సో దాని మీద యాక్ట్. ఇది బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే. దెన్ ఇందాక చెప్పుకున్నట్టు దిస్ కాన్సెప్ట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ 2 రీజన్స్. అవేంటంటే ఫస్ట్ రీజన్ ఈస్ టు ప్రివెంట్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద బెంగాల్ రీజియన్ టు ఎంటర్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ అండ్ ట్రేడ్ దేర్. అంటే దాని మీనింగ్ ఇండియన్ బిజినెస్ మెన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ బెంగాల్ ఏరియా ఆ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లో ఉన్న కమోడిటీస్ ని ట్రేడ్ చేసుకోకుండా ఆపడానికి, సో దట్ బ్రిటిష్ కెన్ హ్యావ్ కమర్షియల్ మోనోపలీ. అంటే ఓన్లీ ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి మాత్రమే సప్లై చేయడానికి హక్కు ఉంటది అని చేయడం కోసం బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ మెన్ ని ప్రివెంట్ చేసింది టు ఎంటర్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్. అండ్ కమోడిటీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఏం దొరుకుతాయి అంటే టీ అండ్ బ్యాంబూ. బికాస్ టీ ఎందుకు అంటే అది హిల్లీ రీజియన్ కాబట్టి టీ ప్లాంటేషన్స్ కి అది అనుకూలంగా ఉంటుంది. అండ్ బ్యాంబూ ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, లైక్ బ్యాంబూ, టింబర్ ఎక్సెట్రా. సెకండ్ రీజన్ టు బ్రింగ్ దిస్ ఇన్నర్ లైన్ పర్మిట్ కాన్సెప్ట్ అంటే టు స్టాప్ రెక్లెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. బ్రిటిష్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎవరు మరి? ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, అంటే వాళ్ళు పబ్లిక్ కంపెనీ. బ్రిటిష్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే మిగతా చిన్న చిన్న ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కి రెక్లెస్ గా వచ్చి ఎక్స్పాన్షన్ చేయడం అండ్ అక్కడ ఉన్న పీపుల్ ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అనేది చేశారు. సో దీని వల్ల బ్రిటిష్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే ఆల్రెడీ కంట్రీలో 1857 రివోల్ట్ అయిపోయింది అండ్ ట్రైబల్ రివోల్ట్స్ కూడా అవుతూనే ఉన్నాయి. సో మళ్ళీ ఇంకొక రివోల్ట్ అంటే బ్రిటిష్ పొలిటికల్ రిలేషన్స్ విత్ ద హిల్ ట్రైబ్స్ అనేది థ్రెటన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ ఎక్స్పాన్షన్ ని కనుక ఆపకపోతే అలాంటి రివోల్ట్స్ మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ యాక్ట్ ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొహిబిట్స్ ద ఎంట్రీ ఆఫ్ అన్ అవుట్ సైడర్. ఆ అవుట్ సైడర్ అనేది ఐదర్ బ్రిటిష్ సబ్జెక్ట్ అంటే ఇండియన్ బిజినెస్ మ్యాన్, ఇండియన్ పీపుల్ అయి ఉండొచ్చు, ఆర్ ఫారెన్ సిటిజన్
లైక్ బ్రిటిష్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లేదంటే ఎనీ యూరోపియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌నైనా స్టాప్ చేయడానికి ఈ యాక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ అనేది ప్రొహిబిటెడ్ దేర్ ఎంట్రీ ఇంటు ద ఏరియా బియాండ్ ద ఇన్నర్ లైన్ వితౌట్ ఎ పాస్ అండ్ అక్కడ ల్యాండ్ ని పర్చేస్ చేయడానికి కూడా పర్మిషన్ కావాలి అని చెప్పి ఈ యాక్ట్ పేర్కొంది. నెక్స్ట్ మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక మరి ఈ యాక్ట్ అనేది కంటిన్యూ అయ్యిందా అంటే ఎస్, ఈ యాక్ట్ అనేది కంటిన్యూ అయ్యింది. దెన్ ఎందుకు కంటిన్యూ చేశారు అంటే టు ప్రొటెక్ట్ ద ఇండిజినియస్ ఆర్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దోస్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ బికాస్ వాళ్ళకి యూనిక్ కల్చర్ అనేది ఉంది. రెస్ట్ ఆఫ్ ద ఇండియాకి అండ్ నార్త్ ఈస్టర్న్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క కల్చర్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది. సో అది మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఐఎల్పి సిస్టమ్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఐఎల్పి సిస్టమ్ కంటిన్యూ చేశారు. దెన్ వాట్ ఆర్ ద చేంజెస్ మేడ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అంటే ఇందాక యాక్ట్ లో బ్రిటిష్ సబ్జెక్ట్స్ ఉంది కదా, దాన్ని బదులు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని రిప్లేస్ చేశారు. దెన్ నెక్స్ట్ ఐఎల్పి అంటే ఫైనల్ గా డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ట్రావెల్ డాక్యుమెంట్ which allows inward travel of an Indian citizen into a protected or restricted area for a limited period. So remember these keywords: official travel document and Indian citizen, then limited period. ఇలాంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రిలిమ్స్ లో స్టేట్మెంట్ రూపంలో మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది, సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇప్పుడు దాకా మనం ఎవరు తీసుకొచ్చారు అండ్ ఎందుకు తీసుకొచ్చారు అని చూసుకున్నాం అండ్ ఏ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అని కూడా చూసుకున్నాం. రిమెంబర్ దట్ యాక్ట్ మనకి ప్రిలిమ్స్ లో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఏ యాక్ట్ వల్ల తీసుకొచ్చారు అని అడిగే ఛాన్స్ ఉంది. సో వి నో దట్ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ స్టేట్స్ కి ఇన్నర్ లైన్ పర్మిట్ అప్లై అవుతుందో అది చూసుకుందాం. సో ఇది మన నార్త్ ఈస్టర్న్ రీజియన్. ద స్టేట్స్ ఫర్ విచ్ ఇన్నర్ లైన్ పర్మిట్ అప్లైస్ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. ఇనిషియల్ గా ఈ 3 స్టేట్స్ కి ఉండేది, కానీ 2019 లో మణిపూర్ కి కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇవి ఫోర్ స్టేట్స్ ఆన్ విచ్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అప్లైస్. సో రిమెంబర్ దిస్ 4 స్టేట్స్ మనకి ప్రిలిమ్స్ లో ఇచ్చే ఛాన్స్ ఉంది. టు విచ్ స్టేట్స్ డస్ ఇన్నర్ లైన్ పర్మిట్ అప్లైస్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. రిమెంబర్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ 6th షెడ్యూల్ స్టేట్స్. 6th షెడ్యూల్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ ప్రొవిజన్స్ డిఫరెంట్, వాళ్ళకి ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, వాళ్ళకి ఆటోనమీ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దీ స్టేట్స్. అండ్ దో స్టేట్స్ ఆర్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో ఇవి 6th షెడ్యూల్ స్టేట్స్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇన్నర్ లైన్ పర్మిట్ స్టేట్స్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ మిజోరాం అనేది కామన్ గా 6th షెడ్యూల్ స్టేట్స్ అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ స్టేట్స్ కి కూడా కామన్ గా ఉంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇప్పుడు దాకా ఇన్నర్ లైన్ అంటే ఏంటి చూసుకున్నాం, ఇన్నర్ లైన్ పర్మిట్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఏ యాక్ట్ ద్వారా వచ్చింది అని చూసుకున్నాము. నెక్స్ట్ ఇండిపెండెన్స్ తర్వాత దాని స్టేటస్ ఏంటి అండ్ ఏ స్టేట్స్ వచ్చాయి అని కూడా చూసుకున్నాం. నౌ హూ ఇష్యూస్ దిస్ ఇన్నర్ లైన్ పర్మిట్ అని మనకి క్వశ్చన్ రావాలి. ఎవరు ఇష్యూ చేస్తారంటే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. రిమెంబర్ మనకి ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ మనకి క్వశ్చన్ లో ఇట్లా ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, లేదు అంటే ప్రెసిడెంట్ ఇస్తారు అని చెప్పి అట్లా కూడా కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో రిమెంబర్ ఇట్ ఈస్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. రిమెంబర్ ఆ ఇన్లైన్ పర్మిట్ అనేది ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ లో కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరుణాచల్ ప్రదేశ్ వల్ల ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇన్నర్ లైన్ పర్మిట్. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. జనరల్ గా ఇన్నర్ లైన్ పర్మిట్స్ అది ఏ స్టేట్ అయినా కానీ ఈ 4 స్టేట్స్ లో బేసిక్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ విజిట్, డేట్ ఆఫ్ రిటర్న్ అండ్ పర్పస్ ఆఫ్ విజిట్. ఇవి మనం మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. అవి కాకుండా ఇక్కడ మీరు గమనించినట్టయితే వీళ్ళు ఏమన్నారు, ఏ మాక్సిమం ఆఫ్ 30 days allowed ఫ్రమ్ డేట్ ఆఫ్ విజిట్ టు డేట్ ఆఫ్ రిటర్న్. ఇది అరుణాచల్ ప్రదేశ్ కి వర్తిస్తుంది, మే నాట్ అప్లై టు ఆల్ అదర్ స్టేట్స్. వాళ్ళ స్టేట్స్ కి డిఫరెంట్ లిమిట్ అనేది ఉంటుంది, బట్ ఇట్లా మెన్షన్ చేస్తారు అనేది చూడండి. ఇందాక ఐఎల్పి ప్రొవిజన్ లో మనం ఏం చూసాం, ఐఎల్పి అప్లైస్ టు ఇండియన్ సిటిజన్స్ అని చూసాం. దెన్ వాట్ అబౌట్ ఫారినర్స్? డస్ ఐఎల్పి అప్లై అంటే ఫారినర్స్ నీడ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్
to visit tourist place which are different from inner line permits needed by domestic tourist. Domestic tourist కేమో ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం, కానీ ఫారినర్స్ కేమో ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ అని సపరేట్ గా పర్మిట్స్ ఉంటాయి. వాళ్ళు నార్త్ ఈస్టర్న్ రీజన్ ని విజిట్ చేయాలనుకుంటే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది తీసుకోవాలి. అండ్ ఆల్సో రిమెంబర్ దీస్ ఆల్సో ఇష్యూడ్ బై కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. ఈ పిఏపి కూడా ఫారినర్స్ కి కన్సర్న్ స్టేట్ గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది. సో మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ నుంచి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఏమేమి పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే అది ఏ యాక్ట్ కింద వస్తుంది, ఒకటి ఎవరు ఇష్యూ చేస్తారు అన్న పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ స్టేట్స్ కి ఇన్నర్ లైన్ పర్మిట్ అప్లై అవుతుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే ఇండియన్ సిటిజన్స్ కి అండ్ ఫారినర్స్ కి ఎట్లా అప్లై అవుతుంది అన్న పాయింట్ ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ మీద ఫోకస్ చేయండి అలాంగ్ విత్ అదర్ పాయింట్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇన్నర్ లైన్ పర్మిట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో పెట్టండి. If you like our content, then please do like, share and subscribe to Shanta Lakshmi IAS Academy YouTube channel. Thank you.